ప్రామిస్ చేశారు అధ్యక్ష, ఇంటింటికి రేషన్ ఇస్తామని అన్నారు అధ్యక్ష. కానీ ఏ వ్యాన్ కూడా ఎవరింటికి వెళ్ళదు అధ్యక్ష. ఆ వీధి చివర్లో నిలబడి కొద్దిసేపు ఉండి వెళ్ళిపోయి ఎవరైతే ఆ సమయానికి లేరో, వాళ్ళు రాలేదో, వాళ్ళకి సరుకు అందించలేదనేది పాపం వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటే, పేద కుటుంబాలే కదా అధ్యక్ష ఎదురు చూసేది, వాళ్ళకి అన్యాయంగా కరెక్ట్ సార్, అన్యాయంగా ఈ రేషన్ ని డైవర్ట్ చేసే విధంగా వీళ్ళు చేసిన దుర్మార్గమైన కార్యక్రమం అధ్యక్ష. ఈ 9,260 వెహికల్స్ కి దాదాపు 1,600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఇంత దారుణమైన పథకం మనం ఎక్కడ చూడలేదు అధ్యక్ష. మీ బతుకులు తేడా బతుకులా వాళ్ళు ఏం ప్రామిస్ చేశారు అధ్యక్ష, ఇంటింటికి రేషన్ ఇస్తామని అన్నారు అధ్యక్ష. కానీ ఏ వ్యాన్ కూడా ఎవరింటికి వెళ్ళదు అధ్యక్ష. ఆ వీధి చివర్లో నిలబడి కొద్దిసేపు ఉండి వెళ్ళిపోయి ఎవరైతే ఆ సమయానికి లేరో, వాళ్ళు రాలేదో, వాళ్ళకి సరుకు అందించలేదనేది పాపం వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటే, పేద కుటుంబాలే కదా అధ్యక్ష ఎదురు చూసేది, వాళ్ళకి అన్యాయంగా కరెక్ట్ సార్, అన్యాయంగా ఈ రేషన్ ని డైవర్ట్ చేసే విధంగా వీళ్ళు చేసిన దుర్మార్గమైన కార్యక్రమం అధ్యక్ష. ఈ 9,260 వెహికల్స్ కి దాదాపు 1,600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఇంత దారుణమైన పథకం మనం ఎక్కడ చూడలేదు అధ్యక్ష. మీ బతుకులు తేడా బతుకులా వాళ్ళు ఏం ప్రామిస్ చేశారు అధ్యక్ష, ఇంటింటికి రేషన్ ఇస్తామని అన్నారు అధ్యక్ష. కానీ ఏ వ్యాన్ కూడా ఎవరింటికి వెళ్ళదు అధ్యక్ష. ఆ వీధి చివర్లో నిలబడి కొద్దిసేపు ఉండి వెళ్ళిపోయి ఎవరైతే ఆ సమయానికి లేరో, వాళ్ళు రాలేదో, వాళ్ళకి సరుకు అందించలేదనేది పాపం వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటే, పేద కుటుంబాలే కదా అధ్యక్ష ఎదురు చూసేది, వాళ్ళకి అన్యాయంగా కరెక్ట్ సార్, అన్యాయంగా